ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 1000 దాటిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు సెంచరీ దాటేశాయి. కేరళలో 400 కరోనా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల్లో 750 కేసులు నమోదయ్యాయి. అంటే దేశంలో ఏ రేంజ్లో కరోనా వైరస్ విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 4 చేరిపోయినట్టుగా తెలుస్తోంది. దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. JN1 కొత్త వేరియంట్ విజృంభిస్తూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, మరొక మారు భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. కొంత ఆందోళన కలిగిస్తున్న విషయం అయినప్పటికీ ఈ కేసుల ద్వారా ప్రాణాలు ఎక్కువగా పోకపోవడంతో కొంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంత స్వీయ నియంత్రణ, గతంలో ఏదైతే కోవిడ్కి సంబంధించిన నియమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పాటించాల్సిందిగా కూడా ఆయా రాష్ట్రాలకు కూడా భారత ఆరోగ్య శాఖ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 100 కేసులకు పైగా నమోదవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా కేరళలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఆయా కొన్ని రాష్ట్రాలలో కేసులు ఇంకా నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రిలో కూడా ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హాస్పిటల్స్ లో కూడా కోవిడ్ కేసెస్ ని ప్రత్యేక వార్డులో చికిత్స అందించాల్సింది కూడా చెప్తున్నారు. అయితే గతంలో కూడా 14 days క్వారంటైన్, అటువంటి సెల్ఫ్ గా మాస్క్ ధరించడము, శానిటైజేషన్ చేసుకోవడము, బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ తోటే వెళ్లాలన్న కొన్ని నిబంధనలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి పాటించాల్సిందిగా కూడా భారత వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కూడా కొంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే లేదు. దీనివల్ల మరణాల సంఖ్య ఈ వేరియంట్ తో కొంత తక్కువగా ఉన్న పరిస్థితి అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఈ కోవిడ్ కేసెస్ లో తీసుకున్న శాంపిల్స్ ను కూడా ఇప్పటికే ల్యాబ్ కు పంపించడం జరిగింది. వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఆ F1 వేరియంట్ కి సంబంధించి కావచ్చు, ఇతర ఇంకా ఏదైనా రూపాంతరం చెందుతుందా ఈ వైరస్ అనేది కూడా ఇంకా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం దేశంలో 1000కి పైగా కేసులు అయితే నమోదవడం జరిగింది. అయితే కొంత స్వీయ నియంత్రణ పాటించాలి. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా షాపింగ్ మాల్స్, ఇతర జనాలు ఎక్కువగా ఉన్న ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా స్వీయ నియంత్రణ పాటించడము, కర్రచలనాన్ని బంద్ చేయడం లాంటి కొన్ని సూచనలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే గత 2-3 వేరియంట్లను కూడా భారత్ సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. కోవిడ్ మొదటి వేరియంట్ నుంచే భారత్ లో కొంత స్వీయ నియంత్రణకు సంబంధించి కావచ్చు, కొన్ని గైడ్ లైన్స్ తోటి సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లో కూడా కొంత ప్రాణ నష్టాన్ని నివారించుకోగలిగాము. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కరోనా వైరస్ ని పూర్తిగా భారతదేశం నుంచి ఇంకా వెళ్లగొట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వారు మాత్రం ప్రస్తుతం స్వీయ నియంత్రణ పాటిస్తూ ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్త తీసుకోవాలనేది మాత్రం భారత ఆరోగ్య శాఖ అయితే ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మాధవి, రైట్, థాంక్యూ గోపి.